నాశనం చేయాలనుకుంటే మాడి మసి అయిపోతారు. నా ప్రాణాలు ఒడ్డైనా దాన్ని కాపాడతాను. కల్తీ నెయ్యే కాదు, తిరుమలలో అంతకు మించిన ఘోరాలు జరిగాయి. అవన్నీ కోర్టులు తెలుసుకోవాలి. జగన్ సొద్దపోసేమే కాదు, ఆయనపై 29 కేసులు ఉన్నాయి. తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజం, రాహుల్ గాంధీ ఉదయనిధి స్టాలిన్ పైన నిప్పులు జరిగిన జనసేన అని. వైకాపా అధ్యక్షుడు జగన్ అమాయకుడు, సొద్దపోసేమి కాదని ఆయనపై మోసం, నేరపూర్తి, విశ్వాసఘాతకం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై 29 కేసులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఎన్నో అరాచకాలు జరిగాయని, 5 ఏళ్లుగా సనాతన ధర్మంపై దాడి చేస్తూనే ఉన్నారని, అనేక విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. వాటన్నింటినీ ఉన్నత న్యాయ వ్యవస్థ జాతి దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పారు. తీర్పిచ్చే ముందు వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవాలని న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాలు తయారు చేయడానికి చిన్న ఘటనలా తీసేయకూడదని వైకాపా ప్రభుత్వం నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి హయాంలో అంతకు మించిన ఘోరాలు అనేకం చోటు చేసుకున్నాయని పవన్ పేర్కొన్నారు. జగన్ తన చేతితో లడ్డూలు చేశారని అపవిత్రం చేశారని నేను ఎక్కడ చెప్పలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే వారే భుజాలు దడుకుంటున్నారు. తప్పు జరిగిందని విచారణ చేయమని అడుగుతుంటే రాజకీయం చేస్తున్నామంటారు. అవసరం మాకేముందని ధ్వజమెత్తారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే ఆ విచారణే చేస్తానంటోంది సుప్రీంకోర్టు కూడా. విచారణ చెయ్యొద్దు అని చెప్పి ఇప్పుడు సిట్ వేసే విచారణ అంటే ఈ ప్రభుత్వపు విచారణ. ఇంకొకటి ఏంటంటే జగన్ కేసులకి సనాతన ధర్మానికి ఏంటి సంబంధం, ఇదొక విచిత్రం. రెండవది వచ్చేటప్పటికి ఏదైతే న్యాయ వ్యవస్థకి ఈయన జడ్జిమెంట్ ఎట్లా ఇవ్వాలో చెప్తున్నారనమాట. అదే ఇక్కడ అంశం. మొన్న పురంధేశ్వరి, ఇప్పుడు ఈయన. ఇదే ఇంతకుముందు జగన్ కనుక ఎట్లాంటి మాట ఏదన్నా మాట్లాడుంటే రచ్చరచ్చ చేసి కోర్టులకే నీతులు చెప్తున్న జగన్ అనేవాళ్ళు. ఇప్పుడు కోర్టులు ఎలాంటి తీర్పులు ఇవ్వాలో చెప్తున్నటువంటి స్టేజీకి వచ్చేసినటువంటి పరిస్థితి. అంటే మేము మా ఇష్టం వచ్చిన రాజకీయం చేస్తాం, దేన్నైనా అడ్డు పెట్టుకుంటాం, దానికి అనుగుణంగా మీరు కూడా వ్యవహరించండి అని చెప్పేసి మా రాజకీయ స్వార్థాల కోసం మేము దేవుణ్ణి వాడినా కోర్టులు వాడినా మీరు దానికి తగ్గట్టుగా వ్యవహరించండి, లేదంటే మీరు అందరూ అపవిత్రులు అయిపోతారన్నటువంటి కోణపు వ్యవహారంలాగా ఉంది. లేకపోతే అన్నీ వారే చేయించారు అంటూ